హాయ్ అమ్మా, అందరికీ గుడ్ మార్నింగ్. సండే హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేయండి. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఉండేది వైజాగ్ అని చెప్పాను కదా. నర్సీపట్నం మాది నేటివ్ ప్లేసు. వైజాగ్లో ఉంటున్నాను అనమాట. నర్సీపట్నం ఉంటాను, వైజాగ్లోనూ ఉంటాను. నాకు రెండు సెంట్రల్ రెండు అన్నమాట. రెండు స్టాప్లు, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఓకే ఫ్రెండ్స్, అక్కడ ఉన్నప్పుడు కూడా వీడియోలు చేస్తూ ఉంటాను. ఆ విలేజ్ పీపుల్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాను కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వర్క్ చేస్తాను. ఇక్కడ వైజాగ్లో ఉన్నప్పుడు ఇలా చిన్న వీడియోలు తీసి పెడుతూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, సండే అందరూ హ్యాపీగా ఫుల్ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను హార్ట్ఫుల్గా. చూడండి ఫ్రెండ్స్, వైజాగ్లో మా ఇల్లు మధ్యలో ఉంది. ఇంటి చుట్టూ ఉండే అందాలన్నమాట ఇవన్నీ. అసలు కొండలు కోనలు, అబ్బబ్బబ్బా, కొండల మధ్యలో ఇల్లులు. చూడండి ఎంత పెద్ద కొండ. వైజాగ్ అంటేనే కొండలు, కానీ నేను చూస్తుంటే ఎటు చూసినా కొండ కదా, ఎటు చూసినా హౌస్లే. మళ్ళీ కొండను కూడా చూడకుండా మాది కొంచెం ఇటువైపు ఉంది హౌసు. దానికి దగ్గరగా ఉన్న ఇల్లు అన్నమాట ఇవి. ఎంత అందంగా అనిపిస్తున్నాయో చూడడానికి. కొండకు దగ్గరగా ఉన్న ఇల్లులు చాలా ముద్దొస్తున్నాయి. ఇది రోడ్డు అన్నమాట. అటువైపు ఇటువైపు హౌస్లు. అసలు ఆ కొండ చూడండి ఫ్రెండ్స్, ఎట్టి ఊళ్ళు కడతానే ఉంటున్నారు. ఇల్లు మీద ఇల్లు లేనోడు లేకుండానే ఉంటుంది. అద్దలు అంటారు కదా, కలిగిన కలుగుతూనే ఉంటుంది అనేసి. అదన్నమాట విషయం. చాలా బాగున్నాయి. అసలు ఎంత అందం అనిపిస్తుందో, నాకు సరదా పుడుతుంది. వాకింగ్ చేద్దామని ఇంకా పిల్లలు సండే కదా, ఇంకా వాళ్ళు ఇంకా రెస్ట్లోనే ఉన్నారు. నేను అలా పైకి వచ్చాను అనమాట. వచ్చి వాకింగ్ చేద్దామని చూస్తే వాకింగ్ పక్కన దేవుడెరుగు ఈ నేచర్ని, ఈ ప్రకృతిని స్వీకరించకుండా ఉండలేకపోతున్నాను. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అబ్బాబ్బా, ఒక పక్షిని అయితే బాగుండు, ఇంటి మీద వాలేసి అంత ఇంకా దగ్గర కంటే వెళ్ళి చూసి వచ్చేది అనిపిస్తుంది. కానీ నేను పక్షిని కాలేనుగా, మనిషిని. అది చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో పక్షులు. నిజంగా ఎంత పుణ్యం చేసుకున్నాయో అనిపిస్తుంది నాకు. వాటికి నచ్చిన కాడికి వెళ్ళి ఆలుతూ ఉంటాయి, కానీ మనం అలా చేయలేం కదా. ఇవి మేడ మెట్లు అన్నమాట. నచ్చిన దగ్గరికి వెళ్ళలేం కదా. వెళ్ళాలంటే చాలా శ్రమతో కూడిన పని. నా లాంటి దాన్ని అయితే మరీ శ్రమతో వెళ్ళాలి. అందుకని ఇలా వీడియో రూపంలో చేసి వీడియో తీసి ఆనందించేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆ కొండపైన చూడండి ఫ్రెండ్స్, ఎంత ఇలాంటి ఇల్లులు ఉన్నాయో. ఎన్ని ఇల్లులు ఉన్నాయి చూడండి. అమ్మ నాయన, ఆ కొండ మీదకి వెళ్ళాలంటే నా వల్ల అయ్యే పని కాదు కదా. మీ వల్ల ఏమైనా అవుతుందేమో ట్రై చేసి చూడండి. నేను ఉండేది వైజాగ్ డైరీ ఫామ్ అంటారు కదా, అక్కడ అన్నమాట. ఇంకా అక్కడ మీకు తెలిసిన వాళ్ళకి తెలియంది ఏమి ఉండదు. తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో. వైజాగ్ అంటే ఇష్టపడే వాళ్ళ కోసం. తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇష్టపడతారని వాళ్ళ కోసం అనేసి సరదాగా తీసి పెడుతున్నాను చిన్న వీడియో. మీకు నచ్చితే చూడండి ఫ్రెండ్స్, నచ్చకపోతే మీకు స్కిప్ చేసేయండి. చూసేవాళ్ళ కోసం, అంతే ప్రకృతిని ఆహ్లాదించే వాళ్ళ కోసం అన్నమాట. ఇదంతా ఇష్టపడే వాళ్ళ కోసం చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, నర్సీపట్నం వెళ్తే ఇంకా ఆ లోపల ఏజెన్సీ అన్నీ పెడతాను మీకు. ఇక్కడైతే ఇవి కొండలు, ఇవన్నీ అన్నీ అందరికి ఇష్టపడవు కదా, కొన్ని కొంతమందికి ఇష్టపడతాయి. అది నా ఆశ. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఆదరించండి అందరూ.
ఇదే వీధి పొడవున మా ఇంటి ముందు ఉండే హౌస్లు అనమాట ఇవి. కొండ చూడండి ఫ్రెండ్స్, కొండ నాకైతే మీరు ఇందాక అన్నట్టు నేను పక్షిని అయితే ఆ కొండ మీదే కూర్చునేదాన్ని వీళ్ళు అన్నట్టు ఉన్నది నాకు ప్రాణం. ప్రకృతిని బాగా ప్రేమిస్తాను ఫ్రెండ్స్ నేను. అది చాలా ఇష్టం. నేచర్ అన్నా ప్రకృతి అన్నా, ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క అందాన్ని కూడా చాలా సంతోషంగా స్వీకరిస్తాను నేను. పక్షులన్నా చాలా ఇష్టం నాకు. వాటికి నేను ఫుడ్ పెట్టడం అంటే మరీ ఇష్టం అన్నమాట. వాటర్ పెడతాను, అలా ఏటో తెలియదు వాటికి నాకుండా అనుసంధానం ఏంటో నాకు అర్థం కాదు, కానీ చాలా ఇష్టం అన్నమాట. అది కూడా ఉంది, ఒక వీడియో పెడతాను, తీశాను వాటికి ఫుడ్ ఏర్పాటు చేసింది అన్నీ. ఓకేనా ఫ్రెండ్స్? అబ్బాబ్బాబ్బా చూడండి అటువైపు, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఓకే బాయ్. అందరు చూడండి, ఆదరించండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, లేదంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.